లేవంగానే దాదాపుగా పేపర్ చూసి అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఒకటైతే పక్క చూస్తారు ఈ మధ్యలో. ఆ పేపర్ ఏంటి, ఇంకా పేపర్ అని పేరు వస్తుందో రాదో అలానే మర్చిపోతున్నాము. కానీ ఆ కిందనో లేకపోతే పక్కకో ఏమొస్తుందంటే త్వరలో ఇందిరమ్మ ఇల్లు, త్వరలో రైతు భరోసా, త్వరలో రేషన్ కార్డు, ఇవి రాకుండా వచ్చే పేపరే లేదు ఈ మధ్యకాలంలో. అవునా కాదా? ఎందుకంటారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ మాట అంటే, రేపటి నాడు ఇది స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. సరే, ప్రభుత్వం అన్నప్పుడు ఎంతో కొంత వాళ్ళకు స్వార్థం అనుకుంటారా లేకపోతే జనాల మీద ప్రేమ అనుకుంటారా, ఎంతో కొంత అయితే ఉంటుంది. కానీ మరి ఎప్పుడైతే ఎప్పుడు చూసినా ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఇగొచ్చి అగొచ్చి అగొచ్చి ఇగొచ్చి. మొన్న పెద్ద మనిషి అంటుండు, మేమనే మాట అయితే కాదు, మాకు అవసరం కూడా లేదు మా ఛానల్లో, కానీ జనాలు అనుకున్న ముచ్చటే మేము చెప్తాం. ఆ పనికిరాని బస్ ఏదో పెట్టిరు, కానీ పసికి పేదోళ్ళకి ఇల్లు ఇస్తే బాగుండే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటే అదొక లెక్క ఉంటుంది. గిదిసి పెట్టి వచ్చిరాని పని చేస్తూ ఉన్నారు అని ఆయన కాలం వచ్చింది. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు, మీరు స్థానిక ఎలక్షన్లకు రావాలంటే జనాలు అనుకునే ముచ్చట ఏంటంటే, ఫస్ట్ ఇందిరమ్మ పథకం కింద ఆ ఇల్లు, ఆ రేషన్ కార్డులు, ఇదేంది మన రైతు భరోసా, ఇవి 3 అమలు చేసినా అంటే మిమ్మల్ని ఈ కాలానికి మొత్తం దేవుడు అనుకుంటారు. ఇవి ఏ పుట్టినే వస్తే మాత్రం దయ్యమైపోతారు. ఇదైతే పక్క. ఎంతో కొంత ఊళ్ళలో ఎక్కువ మంది ఏ ఊరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ అన్న కాలం వచ్చింది. ఎందుకంటే కొన్ని 4 రోజులు అంతకాలం 4 రోజులు కోడల కాలం అంటారుగా. ఇక ఇప్పుడు మీరు నడుస్తుంది అది అంతే లెక్క. ఇప్పుడు కూడా ఆపిన ఆగదు. కానీ మరి ఇవి అమలు పరిస్తేనే ఉత్తగానే ఏది ఓసివా అంటే జనాలు కూడా కొద్దిగా అప్డేట్ అయిపోయారు ఈ మధ్యకాలాన్ని. కానీ ఎందుకంటే మీరే చెప్పారు ముచ్చట, 6 హామీలో కొన్ని హామీలు ఇచ్చారు కదా, హామీలలో ఒక 2 అమలు పరిచారు, అది ఓకే. కానీ ఇది మాత్రం ఏది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయట. ఎందుకంటే రాజకీయాలు ఎక్కువైపోయినాయి. మా ఓనికి ఇవ్వాలి, మా పాట, లేకపోతే నిన్న మనం మాకు ఓటు వేసిండే ఇవ్వాలి, ఇలాంటివి చాలా వస్తుంటాయి. సరే, అది అన్ని పార్టీలు మీకంటే ముందు వల్ల ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఇంకా మునగాలి. కానీ ఇంకొకళ్ళు ఆ పని చేస్తేనే ఈ పని చేసారు. కానీ దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ గారు, మీరు ఈ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ రైతు భరోసా, ఇవి 3 కనుక ఇస్తే ఈ కాలానికి మీరే సుప్రీం అని ఊర్లలో జనాలు అనుకుంటారు. జర గది ఇచ్చే ఉపాయం చేయరు. కానీ పొద్దున్న లేవగా పేపర్లు ఇంత పొడుగు త్వరలో ఈ త్వరలో పెట్టే ముచ్చట జనాలు స్వీకరించలేరు. దానిపైన మనసు పెడితే బాగుంటుందని జనాల అభిప్రాయం. ఇక ఉంటాం.